వైట్ బ్లడ్ సెల్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ లో కూడా డిఫరెంట్ సెల్స్ ఉంటూ ఉంటాయి కదా. న్యూట్రోఫిల్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే కనుక 7 గంటలే బ్రతుకుతూ ఉంటాయి. ఇమ్యూన్ ఫంక్షన్స్ ఏవైతే జరగాలో మన బాడీలో ప్రాపర్ గా జరగాలి అంటే ఈ సెల్స్ కావాల్సింది. ఇస్నోఫిల్స్ ఏవైతే ఉన్నాయో 8 నుంచి 12 రోజులు మాత్రమే బ్రతికుంటాయి. ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే కనుక పారాసైట్స్ ఏవైతే మన మన శరీరంపై ఆధారపడి జీవిస్తున్నాయో సూక్ష్మ జీవులు వాటితో ఫైట్ చేసే కెపాసిటీ ఇస్నోఫిల్స్ కి ఉంటూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా బాసోఫిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతూ ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే కనుక ఆ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఫామ్ అవుతుంటాయి కదా, ఒక రకమైన మంట, లేకపోతే మన కంటికి కనిపించిన ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి బాడీలో. సో దీని నుంచి ఫైట్ అవుట్ చేసి బాడీని ప్రొటెక్ట్ చేయడం కోసం బాసోఫిల్స్ పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా మోనోసైట్స్ 3 days బ్రతికి ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ ను మంచిగా ఫంక్షన్ చేయగాలి అంటే కనుక మోనోసైట్స్ ప్రాపర్ గా ఉండాలి. ఇంకా బి సెల్స్ కానీ టీ సెల్స్ కానీ ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ గా తయారయ్యి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సీజన్ కి తగులుతూ ఫీవర్ అటాక్ అవుతుంది కదా. ఈ ఫీవర్ అటాక్ అయినప్పుడు బాడీ యాంటీబాడీస్ ని తయారు చేసి ఫైట్ చేసే కెపాసిటీ బాడీకి ఉంటుంది. అండ్ ఇది లేకపోతే ఏం చేస్తుంటే బయట నుంచి మనం మెడిసిన్ ద్వారా ఇస్తూ ఉంటాము. దీనికి ఏం చేస్తూ ఉంటుందంటే ఈ మెమరీని గుర్తు పెట్టుకుంటాయి అనమాట ఈ సెల్స్. అగైన్ మళ్ళీ సేమ్ వైరస్ మన బాడీకి అటాక్ అయినా సరే దాని నుంచి డిఫైన్ చేసే కెపాసిటీ మన బాడీకి పెంచడం కోసం ఈ బి సెల్స్ టీ సెల్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ కి ఏ విధంగా పని చేస్తూ ఉంటాయంటే ఇవన్నీ కలిపితేనే, ఈ సెల్స్ అన్ని కలిపితేనే రెడ్ బ్లడ్ సెల్స్ కానీ టీ సెల్స్ కానీ బి సెల్స్ కానీ ఏవైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నామో వైట్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా ఇవన్నీ ప్రాపర్ గా ఉంటేనే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుంది. అది ఎటువంటి బయట నుంచి వచ్చిన మెటీరియల్ ఎటువంటి వైరస్ అయినా సరే దాన్ని అటాక్ చేసే కెపాసిటీ మన బాడీకి ఉంటూ ఉంటుంది. సో అసలు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్స్ లో 3 రకాలైన సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలంటే ఇనిషియేట్ గా ఇమ్యూనిటీ అనేది మనకు ఉంటుంది. ఏ రకంగా ఇనిషియేట్ గా ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ ఉంటుంది కదా, లార్జ్ ఆర్గన్ స్కిన్ కదా. సో ఈ లార్జ్ ఆర్గాన్ అనేది పెద్ద ఇమ్యూనిటీ డిఫైన్ అనమాట మన బాడీలో. సో ఈ ఇమ్యూనిటీని మనం బూస్టప్ చేసుకోవాలంటే స్కిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ అనేది మనకి ఒక రకమైన ఇమ్యూన్ సిస్టమ్ ఏది పడితే అది డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోకుండా స్కిన్ పైన మన కంటికి కనిపించని హెయిర్ ఉంటుంది కదా, కొంతమంది కనిపిస్తుంది హెయిర్, అలానే కొంతమంది హెయిర్ అనేది కనిపించదు. సో ఈ స్కిన్ పైన హెయిర్ ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియాని డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోకుండా అటాక్ చేయడానికి చాలా బెటర్ గా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి మన స్కిన్ అనేది మంచి ఇమ్యూనిటీ సిస్టమ్. అండ్ ఇంకా తర్వాత సెకండ్ లైన్ కనుక మనం చూస్తే అడాప్టివ్, ఏదైతే బయట నుంచి తెచ్చుకుంటూ ఉన్నామో అంటే వ్యాక్సిన్స్ కానీ లేదు చిన్నప్పుడు టీకాలు వేస్తుంటారు కదా, ఎందుకని టీకాలు పిల్లలకు వేస్తుంటాము, హెపటైటిస్ రాకోకుండా కానీ లేదు బోధకాలు కానీ ఇవన్నీ రాకోకుండా వేస్తూ ఉంటారు కదా పిల్లలకి, పోలియో కానీ ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ అనమాట. ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఇది ఎలా అంటే కనుక అందరికీ దొరికే ఛాన్స్ లేదు. ఎలా అంటే కనుక టెంపరీగా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏ రకంగా మన బాడీకి వస్తుంది అంటే కనుక మదర్స్ బ్రెస్ట్ మిల్క్ నుంచి వస్తుంది. తల్లిపాలు తీసుకున్న పిల్లలు బలంగా ఉంటారు కదా, తల్లిపాలు లేని పిల్లలు అంత బలంగా ఉండరు. రీజన్ ఏంటి అంటే కనుక తల్లిపాలలో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంటాయి అండ్ డబ్బా పాలలో ఉండవు కాబట్టి. సో ఇవేంటంటే అందరికీ ఛాన్స్ ఉండదు చాలా వరకు కూడా. కాబట్టి ఇలాగ మన బాడీలో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ పాసివ్ ఇమ్యూనిటీ అని చెప్పి 3 రకాల ఇమ్యూనిటీస్ మన బాడీలో పనిచేస్తూ ఉన్నాయి. సో ఇంకా మన బాడీలో ఏవైతే సెల్స్ ఉన్నాయో ఇంకా మెయిన్ గా ల్యూకోసైట్స్ అని చెప్తూ ఉన్నాము, లింఫోసైట్స్ అని చెప్తూ ఉన్నాం కదా, ఇవన్నీ కూడా ఏ రకంగా మన బాడీకి ఉపయోగపడతాయి అంటే కనుక మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా వచ్చింది అంటే కనుక దాన్ని గుర్తు పెట్టుకొని నెక్స్ట్ టైం దాంతో అటాక్ చేసే కెపాసిటీ కోసం ఇవన్నీ సెల్స్ అన్ని కూడా పని చేస్తూ ఉంటాయి. ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఉంటాయి. బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాతో ఫైట్ అవుట్ చేయడానికి చాలా బెస్ట్ గా ఉపయోగపడుతూ ఉంటాయి. సో మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయితే ఏం జరుగుతుంది మన బాడీలో? ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ పాసివ్ ఇమ్యూనిటీ చెప్పుకున్నాం. లైక్ మన స్కిన్ కానీ లేదు బయట నుంచి తీసుకునే మెడికేషన్స్ కానీ లేదు మదర్ ఫీడింగ్ నుంచి వచ్చిన ఇమ్యూనిటీ కానీ లేదు ప్రాపర్ గా లేదు అంటే ఏం జరుగుతుంది మన ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయితే? కామన్ గా సీజనల్ గా వచ్చే ప్రతి ఫ్లూకి కూడా మన బాడీ అటాక్ అయిపోతూనే ఉంటుంది. ఎందుకు? ఇమ్యూనిటీ సిస్టమ్ వీకెండ్ అయిపోయింది కదా. సో ఎలా జరుగుతుంది అంటే కనుక పక్కన వాళ్ళు ఏదైనా తుమ్మిన దగ్గర వెంటనే అది మనకి అటాక్ అయిపోతూ ఉంటుంది.
పక్కన ఎవరికైనా ఫీవర్ వచ్చిందంటే వెంటనే అటాక్ అయిపోతూ ఉంటుంది. అంటే దాన్ని డిఫైన్ చేసే కెపాసిటీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా హైపర్ సెన్సిటివిటీ ఏదైతే ఎలర్జీ కానీ ఆస్తమా కానీ, ఎలర్జీస్ ఎలా వస్తూ ఉంటాయి? ఆస్తమా ఎలర్జీ చెప్పాలంటే డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి. బయట పొల్యూషన్ లో కింద వచ్చినా సరే ఎలర్జీస్, ఆస్తమాస్, కోల్డ్ క్లైమేట్స్ ఉన్నా సరే ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటంటే కనుక హైపర్ సెన్సిటివిటీ. సో ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోతే ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. అలానే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. అంటే మన సెల్సే మన బాడీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది మన బాడీలో అంటే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా సోరియాసిస్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా లేకపోతే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా ప్లేట్లెట్స్ దగ్గరికి వస్తే కనుక ఈ ప్లేట్లెట్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి మన బాడీలో అంటే చాలా క్రూషియల్ రోల్. ఏ విధంగా అంటే కనుక మనకి టైఫాయిడ్ కానీ మలేరియాస్ కానీ డెంగ్యూస్ కానీ వచ్చినట్టే ప్లేట్లెట్స్ కౌంటింగ్ పడిపోయిందంట అని చెప్పి చెప్తుంటారు కదా. సో ఈ ప్లేట్లెట్స్ కౌంటింగ్ పడిపోతే మన బాడీలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే కనుక కెపాసిటీ ఏదైతే ఉందో బాడీలో అటాక్ చేయగలిగే కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటి, ప్లేట్లెట్స్ ఏం చేస్తారంటే కనుక కట్ అయింది ఎక్కడైనా గాయమైంది, ఆ గాయంలోంచి బ్లడ్ అనేది వెళ్ళిపోకుండా కొంచెం అక్కడ క్లాట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అంటే రక్తం గడ్డ కట్టి అక్కడ కట్ అయిన భాగం వరకు ఆ స్కిన్ ఏదైతే ఉందో అంతవరకు దాన్ని ఆపేస్తుంది, బ్లడ్ బయటికి రాకుండా అక్కడ ఒక గోడ లాగా కట్టేస్తూ ఉంటుంది. సో యాక్టివ్ గా ఉన్న ప్లేట్లెట్సే కానీ క్లాట్సే కానీ ఫైబ్రిన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఒక క్లాట్ ని ఏర్పరచడం వల్ల బ్లడ్ అనేది మనం ఆపగలుగుతాం, బయటికి పోకుండా బాడీ తనని తాను డిఫైన్ చేసుకుంటుంది అనమాట. ఇంకా అన్హెల్దీగా ఉన్న సెల్స్ కి హెల్దీగా ఉన్న సెల్స్ కి వేరియేషన్ గా మనం ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నాము. సెల్ మెంబ్రెన్స్ అంటే సెల్ అవుట్ లైన్ ఏదైతే ఉందో ప్రాపర్ గా ఉండదన్నమాట. అన్హెల్దీగా ఉన్న సెల్ కి మీరు చూస్తే ప్రాపర్ గా లేదు. అలానే వేస్టేజ్ ఏదైతే ఉందో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అలానే న్యూట్రిషన్ ఏదైతే ఉందో ప్రాపర్ గా సెల్ తీసుకోదు అనమాట. సెల్ అది చనిపోయింది లేదా అన్హెల్దీగా ఉంది సెల్ అంటే కనుక న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ గా తీసుకోదు. కానీ కొంత మనం వర్కౌట్ చేస్తూ వల్ల మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల సెల్స్ ని కూడా తిరిగి మనం పనిచేసే విధంగా మనకి న్యూట్రిషన్ అనేది చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా హెల్దీ సెల్ కనుక చూస్తే మెంబ్రెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా సెల్స్ ఏవైతే ఉన్నాయో వేస్టేజ్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా న్యూట్రిషన్ ని లోపలికి తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో మనకి ఈ అన్హెల్దీ సెల్ నుంచి హెల్దీగా మన సెల్స్ అన్ని కూడా మార్చుకోవాలి అంటే న్యూట్రిషన్ వండర్ఫుల్ గా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అలానే ప్రతి నిమిషం కూడా ఒక 100 మిలియన్ సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. ఈ సెల్స్ ఉన్నాయి కదా, సెల్ అంటే ఏంటి, నాట్ ఓన్లీ బ్లడ్, ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా టిష్యూస్ తో ఫామ్ అయింది, ప్రతి ఒక్క టిష్యూ కూడా సెల్ తో ఫామ్ అయింది కదా. ఒక మనిషి లేదా ఒక జీవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారంటే ఒక కణం అంటూ ఉంటారు కదా, ఒక కణం లేదా ఒక సెల్ నుంచి మనిషి అనేది తయారవుతూ ఉంటారు. సో ఈ కణం హెల్దీగా ఉండాలి, లేదు ఈ సెల్స్ అన్ని కూడా చనిపోవడానికి ఏంటంటే ఒక్క నిమిషానికి 100 మిలియన్ సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ సెల్స్ కనుక తీసుకుంటే స్కిన్ కి కూడా సెల్స్ ఉంటాయి కదా, 28 రోజులకి చనిపోయి కొత్తవి పుడుతూ ఉంటాయి. ఇంకా లివర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో 500 డేస్ 500 రోజులకు ఒకసారి చనిపోయి తిరిగి పుడుతూ ఉంటాయి. ఇంటెస్టైనల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో 3 రోజులకు ఒకసారి చనిపోతూ తిరిగి పుడుతూ ఉంటాయి అనమాట. రెడ్ బ్లడ్ సెల్స్ 120 రోజులు చనిపోతూ మళ్ళీ పుడుతూ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోయి తిరిగి పుడుతూ ఉంటాయి అనమాట ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేది. సో ఇక్కడ ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే బ్లడ్ డెఫిషియన్సీ అంటే బ్లడ్ లో పర్సెంటేజ్ ప్రాపర్ గా లేకపోతే మన బాడీలో ఇక్కడ కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారు అంటే బ్లడ్ పర్సెంటేజ్ మీకు ప్రాపర్ గా లేదు. మెంటల్ హెల్త్ మంచిగా లేకపోయినా, కళ్ళలోంచి నీరు కారుతూ కళ్ళు ఎండిపోయిన ఫీలింగ్ ఉన్నా, హెయిర్ ఎండిపోతున్నట్టుగా హెయిర్ లాస్ అయిపోతూ ఉన్నా, స్కిన్ అంతా పేల్ గా అయిపోతుంది, కంట్లో కూడా పేల్ గా అనిపిస్తుంది కదా, కంటి డాక్టర్ దగ్గర కంటిట్లా కింద కానీ చూస్తూ ఉంటారు కదా, అంటే పాలిపోయిందా లేదా బ్లడ్ పర్సెంటేజ్ మంచిగా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం. అలానే నాలుక కూడా పాలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, స్కిన్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. అలానే విమెన్ ఎవరైతే ఉన్నారో పీరియడ్స్ ప్రాపర్ గా రాకపోవడం, నిద్ర సరిగ్గా పట్టదు. అలానే మజిల్ ప్రాబ్లమ్స్ అంటే కండరాలు నొప్పులు వస్తూ ఉంటాయి, బిజీనెస్ అలసటగా అనిపిస్తూ ఉంటుంది, చాలా దాహంగా అనిపిస్తుంటుంది. సో ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అనమాట. అలానే మెంటల్ గా కూడా మంచిగా హెల్తీగా అనిపించడం, అలసటగా అనిపిస్తుంది. అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసిపోతూ ఉంటారు అనమాట. బ్లడ్ అనేది
ప్రాపర్ గా లేకపోతే. సో మీలో ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ అవుతూ ఉంటే కనుక మీరు గుర్తుంచుకోవాలి, నా బ్లడ్ హెల్దీగా లేదు అని చెప్పి మీరు తెలుసుకోవాలి. సో మరి బ్లడ్ ని మనం హెల్దీగా పెట్టుకోవాలి కదా. సో నెక్స్ట్ టిప్స్ మనం చూద్దాము. బాడీలో ఏదైతే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో డెఫినెట్ గా బ్లడ్ మంచిగా ఉండాలి అంటే కనుక ప్రాపర్ గా డీప్ బ్రీత్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. డీప్ బ్రీత్ తీసుకుంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో ప్రాపర్ గా మీ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా అందుతూ ఉంది. లేదు అంటే కనుక ఏదైతే ఊపిరితిత్తుల సమస్యలే కానీ, లేదా ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడమే కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఇవన్నీ కూడా మన బాడీలో జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే మనం ప్రాపర్ గా ఆక్సిజన్ బాడీకి ప్రాపర్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా బ్లడ్ మంచిగా లేదు, ఆక్సిజన్ తో కంబైన్ అవ్వలేదు, ఆక్సిజన్ క్యారీ చేయలేకపోతుంది బ్లడ్ అంటే కనుక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కళ్ళు సరిగ్గా కనిపించని పరిస్థితి కానీ, హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, ఇవన్నీ కూడా బ్లడ్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే బ్లడ్ లో ఆక్సిజన్ పర్సెంటేజ్ మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. సో మనిషి పడిపోతున్నారు, కళ్ళు తిరిగిపోతున్నాయి, కళ్ళు తేలేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉందని చూస్తారు అనమాట. నెబులైజర్ పెడతారు కదా, బుక్ కి ఆక్సిజన్ పెట్టి పెడుతుంటారు కదా ఐసీయూలో. రీజన్ ఏంటి అంటే కనుక ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాపర్ గా ప్రతి ఆర్గాన్ కి వెళ్ళట్లేదు కాబట్టి మామూలు ఎయిర్ కాకుండా ప్యూర్ గా ఆక్సిజన్ బాడీకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కొంత ప్రమాదం నుంచి బయటపడడం కోసం. మనం చెప్పాలి అంటే సో చూడండి, ఇన్ని కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ప్రతిరోజు మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఉంటున్నాయా లేదా. సో ఇవన్నీ కూడా మన బ్లడ్ ని హెల్దీగా పెట్టుకోవడానికి చాలా బెటర్ గా ఉపయోగపడతాయి. సో ట్రై చేయండి, ప్రతి ఒక్కటి కూడా హెల్దీగా న్యాచురల్ గా తయారైంది. ఇవేవి కూడా ఆర్టిఫిషియల్ గా తయారైన ఫుడ్ అయితే కాదు, ఇవన్నీ కూడా న్యాచురల్ ఫుడ్స్ మన బ్లడ్ ని హెల్దీగా పెడతాయి. మెయిన్లీ సిట్రస్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% ఉపయోగపడతాయి కాబట్టి యాడ్ ఆన్ చేసుకోండి. అండ్ ప్రతి రోజు మనం తీసుకునే షేక్ ఏదైతే ఉందో సెల్యులార్ సైన్స్ బేస్ తో తయారైంది. సెల్యులార్ సైన్స్ మాత్రమే కాదు, సెల్యులార్ సైన్స్ తో పాటు ప్రతి రోజు మనకి కావాల్సిన న్యూట్రిషన్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ ఆన్ చేసుకోవాలి. ఆ న్యూట్రిషన్ నీడ్స్ ఏంటంటే కనుక మన బాడీకి హైడ్రేషన్ ప్రాపర్ గా ఉందా, ఫైటో న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, అలాగే ఫైబర్ ప్రాపర్ గా ఇస్తున్నామా, ఫ్యాట్స్ ప్రాపర్ గా ఇస్తున్నామా లేదా, ప్రోటీన్ ఉందా లేదా, వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రాపర్ గా ప్రతిరోజు అందిస్తున్నామా లేదా మన బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అలా అయితేనే మనం చాలా హెల్దీగా ఉంటాము. అండ్ ఇంకా దీంట్లో మనకి వండర్ఫుల్ గా మన బ్లడ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడే ప్రొడక్ట్స్ షేక్ ప్లస్ ఫార్ములా 1 అంటాం కదా, ఫార్ములా 2 మల్టీ వైటమిన్స్ ఇంకా మినరల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ మొత్తం కూడా న్యూట్రియంట్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏవైతే మనం వైటమిన్స్ మినరల్స్ ఏవి చూస్తున్నామో ఇవన్నీ కూడా మన బ్లడ్ ని మంచిగా హెల్దీగా పెట్టుకోవడం కోసం చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఎక్కడ దొరుకుతాయంటే మనకి దొరికేది 1 అండ్ ఓన్లీ మల్టీ వైటమిన్ లోని మన బాడీకి అందుతూ ఉంటాయి. 23 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్ని కూడా మన బాడీకి ఇదైతే మల్టీ వైటమిన్ ద్వారా మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి ప్రతి రోజు కూడా నీడ్స్ అనేవి కంప్లీట్ చేయగలుగుతూ ఉంటాము మనము. అండ్ ఇంకా మన హెల్దీగా ఉండడానికి కూడా చాలా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో మన బ్లడ్ లో 50% ప్రోటీనే ఉంటుంది. అండ్ ఇంకా ప్రోటీన్ ఇంకా ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ మన బ్లడ్ హెల్దీగా ఉండడం కోసం. న్యూట్రిషన్ వాల్యూస్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఆక్సిజన్ కావాలి, హైడ్రేషన్ కావాలి. సో ఇంకా రీబిల్డ్ ఏదైతే ఉందో 24 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఒక్క ప్యాకెట్ ద్వారా ప్రతిరోజు మనకి అందుతుంది. కాబట్టి వర్కౌట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 100% యాడ్ ఆన్ చేసుకోండి. లేదు వర్కౌట్ చేయలేదా, వర్కౌట్ చేసి యాడ్ ఆన్ చేసుకోండి. సూపర్ రిజల్ట్ అనేది మనం చూస్తాము. అండ్ ఇంకా మన బ్లడ్ ని హెల్దీగా పెట్టుకోవడానికి ఫార్ములా 1, ప్రోటీన్, హెర్బలైఫ్ రీబిల్డ్ ఏదైతే ఉందో అండ్ ఇంకా మల్టీ వైటమిన్ అనేది వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు యాడ్ ఆన్ చేసుకోకపోతే మీ కోచ్ గైడెన్స్ లో ఇప్పుడే తీసుకోండి, మీ కోచ్ తో మాట్లాడుకొని. సో వండర్ఫుల్ గా మన బ్లడ్ ని హెల్దీగా పెట్టుకోవడానికి ఇది సూపర్ గా ఉపయోగపడుతూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన టాపిక్ కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బ్యాక్ టు వినర్. Yeah, thank you madam, thank you so much for giving a wonderful information. So friends, ఒక్కసారి మన గ్రాటిట్యూడ్ మన